వెల్కమ్ టు శ్రీ చైతన్య ఆఫ్లైన్ కి స్వాగతం. ఇప్పుడు మనము శ్రీ చైతన్య అకాడమీలో డైలీ టెస్ట్ అని నిర్వహించడం జరిగింది. టాపిక్ ఎంఎస్ఎంఈస్ అంటే చిన్న తరహా పరిశ్రమలు. ఎం అంటే ఏంది? మైక్రో. ఎస్ అంటే ఏంది? స్మాల్. ఎం అంటే ఏంది? మీడియం. ఓకే, ఎంటర్ప్రైజెస్ అంటే ఇక్కడ సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలు అనేటువంటి టాపిక్ మీద మనకు ఎగ్జామ్ జరగడం జరిగింది. ఇందులో మీకు బాగా తెలుసు, చిన్న తరహా పరిశ్రమలకు అధిక మోతాదులో రుణాలు ఇచ్చే బ్యాంక్ ఏది? సిడ్బి. మరి భారీ తరహా పరిశ్రమలకు అధిక రుణాలు ఇచ్చే బ్యాంక్ ఏది? ఐడిబిఐ. మరి అతి పెద్ద వాణిజ్య బ్యాంక్ ఏది? ఎస్బిఐ. మరి వ్యవసాయ రంగానికి అధిక మోతాదులో రుణాలు ఇచ్చే బ్యాంక్ ఏది? నాబార్. అదేవిధంగా అధిక మోతాదులో ఎగుమతులదారులకు దిగుమతిదారులకు రుణాలు ఇచ్చే బ్యాంక్ ఏది? ఎగ్జిమ్ బ్యాంక్. ఎగ్జిమ్ బ్యాంక్ అనేది అంటే అది ప్రభుత్వ రంగ సంస్థ. ఏ సంస్థ అది? ప్రభుత్వ రంగం. చూసారా? అంటే ఇక్కడ చిన్న తరహా పరిశ్రమలు కావచ్చు, అదే విధంగా అంటే మధ్య తరహా పరిశ్రమలు కావచ్చు, వాటిని అభివృద్ధి చేసే దానికోసం ఒక బ్యాంక్ వచ్చింది. ఆ బ్యాంక్ సిడ్బి అంటాము. అవునా కదా? సరే, బాగుంది. ఈ సిడ్బి అనేది అన్ని 1990 సంవత్సరంలో కదా మనకు సిడ్బి అనేది అమల్లోకి వచ్చింది. సిడ్బి చట్టం వచ్చేసేమో 1989. ఏ సంవత్సరం అమ్మా? 89. మరి అదేవిధంగా ఎంఎస్ఎంఈలు భారతదేశంలో రానాటికి ఒక చట్టం చేయాలి కదా. ఎప్పుడు కూడా చూడు, ఎంఎస్ఎంఈకి చట్టం అంటే ఇప్పుడు పరిశ్రమలు కదా. పరిశ్రమలు అనగానే పెట్టుబడులు ఉంటాయి, ఉండవా? ఉంటాయి. పెట్టుబడులు ఉన్నాయని అంటే ఇప్పుడు ఇది ఆర్థిక బిల్లా సాధారణ బిల్లా? ఆర్థిక బిల్లు. ఆర్థిక బిల్లుని ఎక్కడ ప్రవేశపెట్టాలా? లోక్సభలో ఎవరి యొక్క అనుమతితో నువ్వు బిల్లును ప్రవేశపెడతావు? రాష్ట్రపతి యొక్క పూర్వానుమతి ప్రకారము నువ్వు ఆర్థిక బిల్లుని లోక్సభలోని ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టడం అని జరుగుతుంది. ఎందుకనంటే ఇప్పుడు ఎంఎస్ఎంఈస్ అంటే పరిశ్రమలు స్థాపించేటప్పుడు ప్రభుత్వం కూడా ఏం చేయాలి? ఇన్వెస్ట్మెంట్ చేయాలి కదా. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసము, అంటే రోడ్లు, అదేవిధంగా విద్యుత్ శక్తి కోసము, అదేవిధంగా వాటర్ సౌకర్యం కోసం. ఎందుకంటే ఒక కంపెనీకి మౌలిక వసతులు కల్పించాలి కాబట్టి ప్రభుత్వానికి కొంచెం ఖర్చు అవుతుంది కనుక ఆ ఖర్చుని ఏర్పాటు చేసే దానికోసం పార్లమెంట్లో బిల్లును ప్రవేశపెట్టాలి. అదే ఎంఎస్ఎంఈసి చట్టం 2006. ఎంఎస్ఎంఈసి చట్టం ఏ సంవత్సరం వచ్చింది? 2006. రైట్, ఓకే. కాబట్టి ఇలాంటి అంశాలను చూద్దాము. ఇప్పుడు అందులో మొదటి ప్రశ్న ఒకసారి వెల్కమ్ చేద్దాం. అందులో ఫస్ట్ ప్రశ్న చూడు, ఈ క్రింది వాక్యాన్ని జతపరచుము అని అన్నాడు. సో రైట్, సికా చట్టం ఏ సంవత్సరం వచ్చింది? 1985. 1985 సంవత్సరంలో మనకు సికా చట్టం అనేది మనకు రావటం అనేది జరిగిందనే విషయాన్ని మనము చెప్పవచ్చు. అవును కదా? 1985లో కదా సికా చట్టం వచ్చింది. వాట్ ఇస్ ద ఫుల్ ఫామ్ సికా? సిక్ ఇండస్ట్రియల్ కంపెనీ యాక్ట్, సికా యాక్ట్. మరి ముద్రా బ్యాంక్ ఏ సంవత్సరం వచ్చింది? 2005. ముద్రా బ్యాంక్ అన్నాను, ముద్రా రుణాలు అన్నాను. ఈ ముద్రా రుణాలు అనేటువంటిది అధిక మోతాదులు ఎవరికి ఇచ్చారు? మహిళలకు ఇచ్చారు. అవునా కదా? ఈ ముద్రా రుణాలు 3 రకాల విషయం చెప్పాను కదా. తరుణ్, కిషోర్, శిశు. ఫస్ట్ ఏదమ్మా? శిశు. తర్వాత ఎవరు? తరుణ్. తర్వాత ఎవరా? కాబట్టి ఇవన్నీ కూడా మనం జాగ్రత్త పెట్టుకోండి. వాడు ఏమంటాడు? కిషోర్ రుణాల యొక్క అమౌంట్ ఎంత అంటాడు, తరుణ్ రుణాలు ఎంత అంటాడు. రైట్ అవుతుందే. అదే విధంగా రెడ్ కన్నా శిశు యొక్క రుణాలు ఎంత అని చెప్పేసి అంటాడు. అదే ఆల్రెడీ గ్రూప్ 2లో అడిగిన ప్రశ్న అది. రైట్, ఓకే, సరే, బాగుంది. నెక్స్ట్, జాతీయ చిన్న పరిశ్రమల సంస్థ ఏ సంవత్సరం ఏర్పడింది? ఎప్పుడా? ఎప్పుడే? చూడండి, అది నీట్ గా మనకు క్లారిటీగా అర్థమైపోయింది. అలా మీకు తెలియకపోతే సికా చట్టం ఎప్పుడు? 1982. ఫస్ట్ కి 2 అర్థమైపోయిందా? తర్వాత ముద్రా బ్యాంక్ ఎప్పుడు వచ్చింది? ఓకే, ఎప్పుడు? సో 2015. కాబట్టి 1. మరి సిలో ఏమి ఇంకా మనకు? సో చిన్న తరహా పరిశ్రమ అంటే ఎప్పుడు? 1955. మరి పీచు మండలి ఏర్పాటు 1953. పీచు మనకు ఉంది కదమ్మా, కోకోనట్ పీచు ఉంది కదమ్మా. కోకోనట్ పీచు ద్వారా మనకి ఏంటంటే అధిక మోతాదులో చిన్న తరహా పరిశ్రమలు ఆధారపడి, చక్కెర పరిశ్రమలు కూడా అధిక మోతాదులో ఆధారపడి ఉంటాయి కదా, ఏది? చిన్న తరహా పరిశ్రమలు. కాబట్టి ఇప్పుడు దీనికి ఆన్సర్ ఏంది మనకు? 2 అనేది సరైన సమాధానం. దీన్ని టిక్ చేయండి. ఫస్ట్ 2 జాగ్రత్త. ఇందులో అడిగిన ప్రశ్న ముద్రా బ్యాంక్. ముద్రా బ్యాంక్ ఏ సంవత్సరము? 2015. సిక్కా చట్టం ఏ సంవత్సరము? 1985. మరి అదేవిధంగా జాతీయ చిన్న తరహా పరిశ్రమల సమస్య ఎప్పుడు? కాబట్టి ఇట్లా మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటూ ముందుకు రావాలి. రైట్, ఓకేనా? నెక్స్ట్ మరొక అంశము. సో సెకండ్ ప్రశ్న, సో ఈ క్రింది వాక్యాన్ని జతపరచుము అని అన్నాడు. సో ఈ క్రింది వాక్యాన్ని జతపరచండి. సో కార్వే కమిటీ అన్నాడు. ఏ కమిటీ అన్నాడు? కార్వే కమిటీ అన్నాడు. కార్వే కమిటీ ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశాడు? సార్ చూడండి, కార్వే కమిటీ ఎప్పుడు?
రైట్ ఓకే 1955లో. మరి ఎఫ్సి గుప్తా ఇప్పుడు 1999, గుజరాల్ కమిటీ ఇప్పుడు 2013, ఎంఎస్ఎంఈస్ యాక్ట్ ఇప్పుడు 2014. రైట్ ఓకే. కాబట్టి 2006 రైట్. కాబట్టి సో ఎంఎస్ఎంఈస్ యాక్ట్ ఇప్పుడు అమ్మా 2006 రైట్ ఓకే. కాబట్టి 4కి డి ఎక్కడ చూసుకోండి, 4కి డి ఇదే కదమ్మా. కాబట్టి 1 సరైన సమాధానం. ఓకే రైట్. సియా రైట్ ఓకే ఓకే 1 కదమ్మా. రైట్ ఓకేనా. సో కాబట్టి సో సి అనేది మనకు సరైన సమాధానం. రైట్ ఓకే. థర్డ్ ఆప్షన్ చూడు, ఎంఎస్ఎంఈస్ 2000 నిర్వచనం ప్రకారం సూక్ష్మ సంస్థల మూలధన పరిమితి టర్న్ ఓవర్ కు సంబంధించి సరైన ఒక అయ్యా ఇది అప్డేట్ ప్రశ్న. ఇది ఈ ప్రశ్న గాన మీరు మిస్ చేసుకుంటే భారీ మూల్యం తప్ప ఇంక చేసేది కూడా ఏమీ లేదు. రైట్ ఓకేనా. అంతేగాని మీరు ఎంఎస్ఎంఈస్ 2006 చట్టం ప్రకారము టర్న్ ఓవర్ సూక్ష్మ పరిశ్రమ అంటే ఏంది, అదేవిధంగా చిన్న తరహా పరిశ్రమ అంటే ఏంది, మధ్య తరహా పరిశ్రమ అనేది ఆ కాలం అనేది చెల్లిపోయింది. అంటే ఎప్పుడు కూడా ఎకానమీ మనకంటే కరెంట్ ఓరియంటెడ్ ఉండదు. కాబట్టి ఈ ప్రశ్న మీరు చాలా జాగ్రత్త చూడాలి. రైట్. ఫస్ట్ ఆప్షన్ ఏమన్నాడు చూడు, సూక్ష్మ సంస్థల మూలధన పరిమితి 2.5 crores. ఎస్ఆర్ రైటా రైటా రంగా రైటే కదమ్మా. 1 రైట్ ఓకేనా. నెక్స్ట్ మనకు సో రెండోది అంశంలో ఏమన్నాడు మనకు, ఓకే రైట్, సూక్ష్మ సంస్థల టర్న్ ఓవర్ అంటే వ్యాపారం, ఒక సంవత్సరం యొక్క వ్యాపారం. సో 10 కోట్లు అన్నాడు. రైటా రాంగ్ ఇది రైట్. మరి అవునా కదా. సో కాబట్టి అంటే ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ ఏమో 2.5 కోట్లు, వ్యాపారము 10 కోట్లు, ఈ రెండు రైటే. నెక్స్ట్ చిన్న తరహా సంస్థలు మూలధన పరిమితి అన్నాడు. ఇక్కడ చిన్న తరహా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ మూలధన పరిమితి 25 కోట్లేనా, 25 కోట్లే. ఎస్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ మధ్య తరహా సంస్థలు మూలధన పరిమితి 100 కోట్లు అని అన్నాడు. ఎన్ని కోట్లు దాని పరిమితి, ఎన్ని కోట్లు మూలధన పరిమితి, ఎన్ని కోట్లయా, ఎంత 250 కోట్లు. రైట్ ఓకేనా. ఇది ఇక్కడ మనకు సరికాదు. అంటే క్వశ్చన్ ఏమి ఇచ్చాడు చూడు, సరైన వాక్యం. సరైన వాక్యాలు ఏమున్నాయి, ఏ ఉంది, బి ఉంది, సి ఉంది. రైట్. కాబట్టి ఇక్కడ ఎత్తకండి ఒకసారి మనము ఏబిసి అంతేనా, ఏ బి సి అనేటువంటివి మనకు సరైన సమాధానాలు. రైట్ ఓకే. బి అనేది రైట్ ఆన్సర్. దేనికి, థర్డ్ క్వశ్చన్. రైట్. 4వ ప్రశ్న, ఎంఎస్ఎంఈస్ 2025 నూతన నిర్వచనం ప్రకారం సూక్ష్మ సంస్థల మూలధన పరిమితి మరియు టర్న్ ఓవర్ కు సంబంధించి సరికాని పదం అన్నాడు. అర్థమైందా. ఇంతకుముందు ఏమన్నాడమ్మా, సరైంది అన్నాడు. ఇప్పుడు ఏమన్నాడయా, సరికానిది అన్న పదాన్ని ఇక్కడ ఉపయోగించాడు. రైట్. దీనికి జాగ్రత్తగా ఆన్సర్ చేయండి. ఇప్పుడు మనము ఆప్షన్ ఏ ఏమన్నాడు, మధ్య తరహా సంస్థలు నూతన మూలధన పరిమితి 250 కోట్లు అన్నాడు. రైటేనా, రైట్, వెరీ గుడ్. నెక్స్ట్ మధ్య తరహా సంస్థలు నూతన టర్న్ ఓవర్ పరిమితి 500 కోట్లు అన్నాడు. కరెక్టేనా, అంతే కదమ్మా. దీనికి డబల్ ఏ కదా వ్యాపారము. చూడు, టర్న్ ఓవర్ వేరు, ఇన్వెస్ట్మెంట్ వేరు. ఓకేనా, రైట్. నెక్స్ట్ చిన్న తరహా సంస్థలు, చిన్న తరహా అంటే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ కదా. చిన్న తరహా సంస్థలు నూతన టర్న్ ఓవర్ పరిమితి 100 కోట్లు అన్నాడు. చూడు, చిన్న తరహా సంస్థ లెక్క నూతన టర్న్ ఓవర్ 100 కోట్ల. రైటే రంగా, రైటే కదా, రైట్ అవునా కదా. రైట్. కాబట్టి సో కాబట్టి అంతే కదా, మరో 250 కోట్లు అక్కడ టర్న్ ఓవర్ మార్కెట్. సో మూలధనము ఇక్కడ ఏంది, వ్యాపారం ఎన్ని కోట్లు, 100 కోట్లు. నెక్స్ట్ సూక్ష్మ సంస్థలు నూతన మూలధనం 10 కోట్ల. ఎన్ని కోట్లు, 2.5 crores. అంటే ఇక్కడ సో సూక్ష్మ వచ్చేసేమో 2.5 crores, అదేవిధంగా స్మాల్ ఎంత 25 crores, అదేవిధంగా మీడియం ఎంత సో 250 crores. ఇది కదా మూలధనాలు. ఇది ఎస్ ఎస్ రెడ్ ఓకేనా, మైక్రో స్మాల్ మీడియంస్. ఓకే రైట్. జాతమ్మ బిట్టుగాని బాగుంటారేమో. సో కాబట్టి 4th ఆప్షన్ కి డి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ 5th క్వశ్చన్ చూడండి, ఈ క్రింది వాక్యంలో సరైన వాక్యం అన్నాడు. ఈ క్రింది వాక్యంలో సరైన వాక్యం అంతా మీకు గ్రూప్ 1 తరహాలోనే ఉండదు ప్రశ్న పత్రం.
ఈ తరహాలోనే వడిచ్చేది. ఫస్ట్ ఆప్షన్ లేదు చూడు, ఏలో 1977 నుండి సూక్ష్మ పరిశ్రమల భావన ప్రవేశపెట్టబడింది. అవునా కాదా? 1977 లేదు కదా, మైక్రో ఇండస్ట్రీస్ అంతా కూడా చిన్న తరహా పరిశ్రమలు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి అసలు ఆ పారిశ్రామిక తీర్మానం తీసుకొచ్చారు. మరి భారీ తరహా పరిశ్రమలకు అధిక ప్రాధాన్యత ఇచ్చిన పారిశ్రామిక తీర్మానం ఏది? ఎప్పుడు? 1956 పారిశ్రామిక తీర్మానంతో భారీ తరహా పరిశ్రమలకు అధిక ప్రాధాన్యత ఇచ్చింది. మరి జాయింట్ సెక్టార్ పరిశ్రమలకు అధిక ప్రాధాన్యత ఇచ్చిన పారిశ్రామిక తీర్మానం ఏది? 1973. ఎప్పుడు? 1973. అవునా కదా? 1973లో జాయింట్ సెక్టార్ పరిశ్రమకు ప్రాధాన్యత ఇస్తే, అదేవిధంగా 1956లో వచ్చేసేమో భారీ తరహా పరిశ్రమకు ప్రాధాన్యత ఇస్తే, 1977లో ఏ పరిశ్రమ ప్రాధాన్యత ఇచ్చారు? చిన్న తరహా పరిశ్రమ ప్రాధాన్యత. కాబట్టి ఆప్షన్ ఏ సరైన సమాధానం. నెక్స్ట్ ఏమన్నాడు? సో 1948 మరియు 1956 పారిశ్రామిక విధాన తీర్మానాలు చిన్న తరహా పరిశ్రమలకు తక్కువ ప్రాధాన్యత ఇచ్చినాయా ఇవ్వలేదా? ఇచ్చాయి. ఎందుకంటే 1956 అనగానే భారీ తరహా పరిశ్రమలే కదా. అవునా కదా? 1948లో కూడా రైట్, ఓకేనా, వాళ్ళు కీలకమైన పరిశ్రమలకి ప్రాధాన్యత ఇచ్చారు. నెక్స్ట్ ఎంఎస్ఎంఈ చట్టం 2007 అన్నాడు. 2006లో మనకు ఎంఎస్ఎంఈ చట్టం రావడం అనేది జరిగిన విషయం మనం చెప్పవచ్చు. నెక్స్ట్ చిన్న తరహా పరిశ్రమలకు రుణాలు అధికంగా ఇచ్చే సంస్థ సిడ్బి చట్టం. ఇప్పుడు 1989లో సిడ్బి చట్టం. రైట్, ఓకేనా. సో 1990లో సిడ్బి అనేది అమల్లోకి రావడం అనేది జరిగిన విషయాన్ని మనము చెప్పవచ్చు. కాబట్టి సిడ్బి అనేది ఒక ఫైనాన్స్ బిల్లు కాబట్టి ఈ బిల్లును కూడా పార్లమెంట్ లోనే మనం ప్రవేశపెట్టాలి. ఆ పార్లమెంట్ లో కూడా ఏ సభలో అమ్మా? లోక్సభలోనే ప్రవేశపెట్టాలి. బ్యాంకులకు సంబంధించిన చట్టాలన్నీ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము లోక్సభలోనే పెట్టాలి. ఆ సభ కూడా ఏ సభ? రైట్, ఓకేనా, లోక్సభలోనే. అది కూడా ఎవరి యొక్క పర్మిషన్ తీసుకోవాలా? రాష్ట్రపతి పర్మిషన్ తీసుకోవాలి. ఎవరు ప్రవేశపెడతారు ఆ బిల్లుని? ఎవరు పెడతారు? ఆర్థిక మంత్రి పెడతారా లేకపోతే హోం మంత్రి పెడతాడా? ఆర్థిక మంత్రి బిల్లును ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఓకే, రైట్. నెక్స్ట్ రైట్, చూడు ఇప్పుడు ఆప్షన్ 1 రైటా? క్వశ్చన్ ఏం చూసుకోండి. ఏమన్నాడు? సరైనదమ్మా. ఈ క్రింది వారిలో రైట్, ఓకేనా, ఈ క్రింది వాక్యంలో సరైన వాక్యం అన్నాడు. సరైన వాక్యాలు ఏమన్నా చూడండి. అందులో ఏబిడి ఎక్కడున్నది? సి ఆప్షన్ టిక్ కొట్టుకోండి. 5వ ఆప్షన్ కి సి. నెక్స్ట్ 6వ ప్రశ్న, ప్రపంచంలో అతిపెద్ద కొబ్బరి పీచు నార ఉత్పత్తి చేసే దేశం ఏది? భారతదేశం. అంతే కదా మేడం? లాజిక్ గా పెట్టాల్సిన ప్రశ్న ఇది. అర్థమైందే? రైట్, ఓకే, అంతే కదా మేడం? వెరీ గుడ్ మేడం. భారతదేశమా, బంగ్లాదేశ, నేపాల్, ఇండోనేషియా? భారతదేశము. రైట్, కాబట్టి రైట్, ఓకేనా, రైట్. కనుక అదెంతే కదరాము? కొబ్బరి రైట్, ఓకేనా, పీచు నార ఉత్పత్తిలో దేశం అనేది మొదటి స్థానంలో ఉన్నదనే విషయం మనం చెప్పవచ్చు అనమాట. మరి అదే విధంగా మనకు రైట్, ఓకేనా. సో నెక్స్ట్ 7వ ప్రశ్న చూడు. భారతదేశంలో కొబ్బరి పీచు పరిశ్రమ పుట్టుక రాష్ట్రం కేరళ. కొంతమంది ఎత్తుకుమిస్తారాము. ఆంధ్ర రెడీగా ఉంది కదా, ఓకేనా. మనం రాసేది కూడా ఏపీపీఎస్సీ సంబంధించింది కానీ ఒక 50% పెట్టినా కానీ చాలు. 50% మంది అంటే సో మీరు రాసే ఏ ఎగ్జామ్ అయినా కానీ రమారమగా ఆన్ యావరేజ్ 2 లక్షల మంది తగ్గరు. 1,00,000 మంది బయట వెళ్ళిపోతారు అంతే. క్వశ్చన్ సింగిల్ లైనే. ఎందుకనంటే అక్కడ కొబ్బరి అనగానే టక్కని మీకు ఓకేనా కోనసీమ జిల్లాలోకి వెళ్ళిపోతారు లేరా? కోనసీమ ప్రాంతాన్ని మనం ఏమంటాం అమ్మ? మనం ఉద్యానవనాలు అంటాం. ఏ వనాలు? ఆంధ్రప్రదేశ్ యొక్క ఉద్యానవనాలే కదా. అవునా కదా? రైట్, ఓకేనా. మీరు రైట్, ఓకే, కోనసీమ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమ్మా. రైట్ అవుతుంది. కాబట్టి చాలా మంది ఆంధ్రాకి వెళ్తారు, కానీ ఎక్కడికి వెళ్ళాలి రాము? కేరళకి వెళ్ళిపోవాలి. ఇది జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. రైట్, ఓకేనా. చాలా మంది దీన్ని వేసేస్తుంటారు. రైట్, అందరూ రైట్, ఓకేనా. రైట్, సరే, చేసేది కూడా ఏమి లేదు, నేర్చుకోండి అమ్మా. ఒకవేళ మిస్టేక్ చేస్తుంటే ఏం చేయాలమ్మా? నేర్చుకోండి. సరే, నెక్స్ట్. సో మంచి ప్రశ్న, సింగిల్ లైనే అనలాజికల్ ప్రశ్నలు. నెక్స్ట్, చిన్న తరహా పరిశ్రమల ప్రాధాన్యతలో లేనిది అని అన్నాడు. చిన్న తరహా పరిశ్రమలకు మనం ఎందుకు అంత ప్రాధాన్యత ఇస్తున్నాం? ఎందుకు అంత ఇంపార్టెంట్ ఇస్తున్నాం మనం? రైట్, ఓకేనా. ఏం చేస్తాం చూడు. ఆప్షన్ ఏ, పారిశ్రామిక ఉత్పత్తిలో వాటా ఉందా లేదా? భారీ తరహా పరిశ్రమలు వస్తువులు ఉత్పత్తి చేస్తే ఇది కూడా ఏం చేస్తుంది? ఇది వస్తువులు ఉత్పత్తి చేస్తుంది. కాబట్టి దానికి ఇంపార్టెంట్ ఇవ్వాలా లేదా? ఇంపార్టెంట్. ఫస్ట్ స్టెప్.
సెకండ్, ఉపాధి కల్పిస్తుంది. మరి భారీ తరహా పరిశ్రమ ఉపాధి కల్పిస్తుంది, వ్యవసాయ రంగం ఉపాధి కల్పిస్తుంది, మరి అదేవిధంగా సేవా రంగం ఉపాధి కల్పిస్తుంది, మరి చిన్న తరహా పరిశ్రమ కూడా ఉపాధి కల్పిస్తాయి కదా. కల్పిస్తాయి కాబట్టి మనం ఇంపార్టెంట్ ఇవ్వాలరామో ఇవ్వాలి. అందుకే చూడు, మన భారతదేశం వ్యవసాయ రంగానికి కూడా అధిక ప్రాధాన్యత ఇస్తుంది కదా. వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత ఇవ్వడానికి కారణం ఏంటంటే వ్యవసాయ రంగంలో ఉపాధి కల్పిస్తుంది కదా. అంటే కూలోళ్ళకి కావచ్చు, వ్యవసాయదారులకు ఉపాధి కల్పిస్తుంది. ఆ కూలోళ్ళు కూడా అధికంగా ఎవరు పనిచేస్తున్నారు అక్కడ? మహిళా కూలీలో మహిళా కూలీలు అధిక మోతాదులో వ్యవసాయ రంగంలో పనిచేస్తారు. అడిగిన ప్రశ్న ఇది. వ్యవసాయ రంగము అధిక మోతాదులో ఈ క్రింది వాళ్ళు ఎవరికి ఉపాధి కల్పిస్తుంది అన్నాడు. ఎవరికి ఉపాధి కల్పిస్తున్నాయా? రేటు ఎవరికే? మహిళలకి. మరి వ్యవసాయ రంగంలో అత్యధిక ఉపాధి వ్యవసాయదారులకు ఉందా, మరి వ్యవసాయ కూలీలకు ఉందా? వ్యవసాయ కూలీలకి అధిక మోతాదులో అక్కడ ఉపాధి కలుగుతుంది అనమాట. వ్యవసాయదారుడు ఒకటే, ఆయనకి 20 ఎకరాల భూమి ఉంటుంది. కానీ కూలీలు ఎంతమంది ఉంటారా? ఇంటి ముందు 100 మంది ఉంటారు కదా. ఉంటారమ్మా? ఉంటారు. కాబట్టి ఇలాంటి అంశాలు జాగ్రత్త గుర్తుపెట్టుకో. నెక్స్ట్ మనకు పారిశ్రామిక అసమానతలు పెరుగునన్నాడు. పెరుగుతాయా? అసమానతల సో తగ్గుతాయి. ఎందుకనంటే ఇవి కూడా వచ్చాయమ్మా, అవి వచ్చాయి. భారీ తరహా పరిశ్రమలు వచ్చినాయి, చిన్న తరహా పరిశ్రమలు వచ్చినాయి. రెండు రావటం వల్ల ఏమైందని అంటే ఓకేనా, అసమానతలు ఏమైనాయి? తగ్గినాయి. ఇవి రాకపోతే ఒక ఏరియాలో మాత్రమే కంపెనీలు ఉంటాయి, ఇంకొక ఏరియాలో కంపెనీలు ఉండకపోతే అసమానతలు వస్తాయి రావా? పారిశ్రామిక పరమైన అసమానతలు వస్తాయి. ఒకటి. నెక్స్ట్, ఎగుమతుల్లో వాటా కలిగి ఉండును అన్నాడు. కలిగి ఉంటాయి, అవునా కదా? ఉంటాయి. కానీ ఇప్పుడు అంటే చూడు, చిన్న తరహా పరిశ్రమలు ప్రాధాన్యతలో లేనిది అని అన్నాడు. రైట్. ఓకే, ఇందులో లేనిదేనమ్మా సీట్ కొట్టండి. మనం దాన్ని చూడం. పారిశ్రామిక అసమానతలు ఆడదాకపోతాము, మిగతా బ్యాలెన్స్ బుల్తారు మనం చూసుకోవచ్చు అని చెప్పేసి ఏం చేస్తాము? రైట్. ఓకేనా? రైట్. ఓకే, వేసేస్తాం అంతే, అయిపోయా. ఓకేనా? నారో ఎడ్జ్ లోనే. రైట్. ఓకేనా? రైట్. కాబట్టి సో 9వ ప్రశ్న ఒకసారి చూడండి. ఈ క్రింది వాక్యంలో సరైనది అని అన్నాడు. రైట్. సరైనది ఏదో గుర్తించండి. భారతదేశంలో ఎక్కువగా కాయలా పడ్డ పరిశ్రమలు పెద్ద తరహా పరిశ్రమలు అన్నాడు. ఏం మేడం? చిన్న తరహా మమతా మేడం. నెక్స్ట్ బిల్ ఏమన్నాడు? భారతదేశంలో ఎక్కువగా కాయలా పడ్డ పరిశ్రమలు జనపనార, పంచదార, వస్త్ర పరిశ్రమలు అధికం. ఎస్, కరెక్టే. ఎందుకనంటే మన అంత దూరం మన ఆంధ్రప్రదేశ్ లో చక్కెర పరిశ్రమలు ఉన్నాయి కదమ్మా. చక్కెర పరిశ్రమలు మూతపడిపోయినాయి కదా. ఎందుకనంటే ఇప్పుడు ఏ నీళ్ళు అయ్యా? ఎల్నినో వస్తుంది. ఎల్నినో అంటే వర్షం ఎక్కువ వస్తుందా తక్కువ వస్తుందమ్మా? తక్కువ వర్షం పడితే అప్పుడు చెరుకు అనగానే సంవత్సరం రోజుల పంట లేకపోతే 6 నెలల పంట? అది సంవత్సరం రోజుల పంట కదా. ఏది చెరుకు అనేది. ఇప్పుడు అవును, వాటర్ కావాలి కదమ్మా. వాటర్ లేకపోతే చెరుకు ఎండిపోతుంది. చెరుకు ఎండిపోతే దాని మీద ఆధారపడినటువంటి ఒక చిన్న తరహా పరిశ్రమ ఏమైపోతుంది? మూతపడిపోతుంది. కాబట్టి ఎక్కువ మోతాదులో మూతపడిపోయే పరిశ్రమలు ఏంటంటే ఎక్కువ సంఖ్యలో జనపనార పరిశ్రమ, మరి పంచదార, అదేవిధంగా వస్త్ర పరిశ్రమ అని చెప్పి. ఎందుకంటే ఇవన్నీ కూడా ఏ రంగం మీద ఆధారపడినవి? వ్యవసాయం మీద. వ్యవసాయం దేని మీద అంటే ఋతువుల మీద ఆధారపడినవి. అవును కదా. భారతదేశానికి అధిక మొత్తం ఏ ఋతువుల ద్వారా వర్షపాతం వస్తుంది? నైరుతి ఋతుపవనాల ద్వారా ఎంత శాతం వస్తుంది భారతదేశానికి? 80%. మరి అదేవిధంగా భారతదేశంలో పార్లమెంటు సమావేశాలు ఏ ఋతుపవనాల వల్ల ప్రారంభమవుతాయి? నైరుతి ఋతుపవనాల వల్లే భారతదేశంలో పార్లమెంటు సమావేశాలు ప్రారంభమవుతాయి. ఇంత డెప్త్ మీరు వెళ్ళిపోవాలి, అవునా కదా? రైట్. సరే చూడండి, ఇప్పుడు అంతే కదా. జనపనార అంటే ఏ బంగారం ఇదే? బంగారు పీచు. అంటే ద ఫైబర్ గోల్డ్ ఆఫ్ ఇండియా, అవునా కదా? ఇప్పుడు ఈ జనపనార పరిశ్రమ, అది జనపనారను అధికంగా ఉత్పత్తి చేసిన రాష్ట్రాలు అంటే వెస్ట్ బెంగాల్, బీహార్, అస్సాం. ఈ 3 రాష్ట్రాలకి కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందనంటే ఆర్టికల్ 275 ప్రకారము వీటికి ఈ 3 రాష్ట్రాలకి ఏమిస్తుంది? గ్రాంట్స్ ఇస్తుంది, అవునా కదా? ఇప్పుడు నువ్వు జనపనార పండించారు. ఆ జనపనారను ఆ నారని నేను ఏం చేశాను? ఇతర దేశాలకు ఎగుమతి చేస్తాను. ఎగుమతి చేస్తున్నాను. ఇప్పుడు ఆడ కస్టమ్ డ్యూటీస్ పే చేశారా లేదా? పే చేశారు. కస్టమ్ డ్యూటీస్ వల్ల భారత ప్రభుత్వానికి అధిక ఆదాయం వస్తుంది. ఒక అంశం, అవునా కదా? 2026-27 బడ్జెట్ గాను ఒక ఎక్స్పర్ట్, దట్ మీన్స్ ఏది ఎక్సైజ్ డ్యూటీస్ ద్వారా, ఎక్సైజ్ కదా, ఏది కస్టమ్ డ్యూటీస్ ద్వారా ఎన్ని పైసలు రాక? ఓకేనా? 4 పైసలు. ఎన్ని పైసలు? 4 పైసలు రాక. మన టైం బాగా లేకుంటే ఎగ్జామినర్ సో రైట్. ఓకేనా? ఎంతసేపు అయినా కానీ ఆల్రెడీ అడిగిన ప్రశ్న ఏది? ఈ జనపనార ఉత్పత్తిని అధికంగా చేస్తున్నటువంటి ఈ క్రింది రాష్ట్రాలైనటువంటి వల్ల ఈ క్రింది వాళ్ళు గ్రాంట్లు మంజూరు చేయడం జరుగుతుంది. ఏ ఆర్టికల్ ప్రకారం అన్నాడు ఒకసారి చూసారా? పాలిటీ సబ్జెక్ట్ కి, ఎకానమీకి,
దగ్గరగా అనుబంధంగా ఉన్న అంశాల మీద ఎగ్జామినర్ జంక్షన్ తీసుకుంటాడు. సరే ఓకే రైట్ తీసేయండి రైట్. కాబట్టి ఈ జనపనార అన్నారు, పంచదార అన్నారు. పంచదారను అధికంగా ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక. ఉమ్మక్క మర్చిపోతేవా? మహారాష్ట్ర రైట్. కాబట్టి చక్కెర, ఇప్పుడు చక్కెర అధికంగా ఉత్పత్తి చేస్తున్నారంటే అక్కడ చిన్న తరహా పరిశ్రమలు ఉన్నాయి కదా దాని అర్థము. అంటే చిన్న తరహా పరిశ్రమలు ఉన్నాయి, మైక్రో కావచ్చు లేదా సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమలు ఉన్నాయని అర్థం. మరి వస్త్ర పరిశ్రమ అన్నాం కదా, భారతదేశంలో పురాతనమైన పరిశ్రమ ఏది? వస్త్ర పరిశ్రమ అంటాం, అవునా కదా రైట్. కాబట్టి ఈ వస్త్ర పరిశ్రమ కూడా వ్యవసాయ రంగం మీద ఆధారపడి ఉందా లేదా? ఆధారపడి ఉన్నది, అవునయ్యా. సో రెడ్డి పత్తి పంటకు అనుకూలమైన నేల ఏది? నల్లరేగడి నేల. దాని బ్లాక్ కాటన్ సాయిల్ అంటే ఏ సాయిల్ అంటాము? బ్లాక్ కాటన్. దాని పత్తిని ఏ బంగారం అంటామమ్మా? ఏ బంగారం? తెల్ల బంగారం. ఏ బంగారము? తెల్ల బంగారం అని చెప్పేసి అంటాం. కాబట్టి ద ఫైబర్ గోల్డ్ ఆఫ్ ఇండియా ఏడేమో ఉంది, ఆవిడేమో రెడ్డి తెల్ల బంగారం కూడా ఇక్కడ ఉంది. ఇలాంటి వాతావరణం మీరు చూడాలి. ఇప్పుడు ఈ 3 పరిశ్రమలు చూడు, జనపనార పరిశ్రమ కావచ్చు, పంచదార పరిశ్రమ కావచ్చు, అదే విధంగా మనకు వస్త్ర పరిశ్రమ, ఇవన్నీ కూడా వ్యవసాయం మీద ఆధారపడినాయి. వ్యవసాయం ఏమో ఋతుపవనాల మీద ఆధారపడినాయి. ఇప్పుడు ఋతుపవనాలు ఏమో ఎల్లినో ప్రభావం వల్ల వర్షపాతం ఎక్కువ తక్కువ వాన తక్కువ పడింది, రేటు పంట కూడా తక్కువ వచ్చింది. ఇప్పుడు దిగుబడి కూడా తక్కువ రావడం వల్ల ఈ పరిశ్రమలకు రా మెటీరియల్స్ లేక ఈ పరిశ్రమలు కూడా రైట్ కాయలా పడతాయి. ఏం పడతాయమ్మా? కాయలా పడతాయి రైట్. ఓకే, ఎంప్లాయీస్ నువ్వు నెలకి శాలరీకి నువ్వు పెట్టుకున్న తర్వాత నువ్వు ప్రొడక్షన్ ఎక్కువ చేయించుకుంటా తక్కువ చేసుకుంటే సెకండరీ, వాడికి నువ్వు నెలవారీ ఏమి ఇవ్వాలి? నువ్వు శాలరీ ఇచ్చేయాల్సిందే. కాబట్టి అన్ సీజన్ లో వాళ్ళు జీతాలు ఇవ్వడం వల్ల సో కంపెనీకి భారం ఏర్పడి సో కంపెనీని మూసేసుకుని పోషిస్తుంది. కొన్ని కంపెనీలు ఎంప్లాయీస్ ని సో ఇచ్చేటప్పుడు అంటే రిలీజ్ చేసేటప్పుడు ఏ షేక్ హ్యాండ్ ఇస్తారా? గోల్డెన్ షేక్ హ్యాండ్. ఏ షేక్ హ్యాండ్ అమ్మా? రైట్, గోల్డెన్ షేక్ హ్యాండ్ అనే పద్ధతిని ఉపయోగిస్తారు. వాలంటరీ రిటైర్మెంట్ రైట్. ఓకేనా? సరే ఓకే, ఏదేమైనా కానీ సో జాగ్రత్త పెట్టుకోండి అమ్మా. నెక్స్ట్ మనకి ఏమన్నాడు? చిన్న తరహా పరిశ్రమలు, సాంకేతిక స్వభావం, శ్రమ సాంద్రత పరిశ్రమలు, అవునా కదా? టెక్నాలజీని ఎక్కువ వాడరు కదా అమ్మ అక్కడ, అవునా కదమ్మా? ఇప్పుడు మన వ్యవసాయంలో ఇప్పుడు కదమ్మా మిషన్లు వచ్చినాయి. అంతకుముందు వ్యవసాయ రంగంలో రైట్ అవునా కదా, నారు పెరిగేదానికి ఎవరా? మనుషులు. నారే తీసేదానికి ఎవరా? మనుషులు వాడు. అదేవిధంగా కలుపు తీసేది ఎవరా? మనుషులు వాడు. అదేవిధంగా కోత కోసేది ఎవరమ్మా? మనుషుల ద్వారా. అంటే ఇక్కడ శ్రమ సాంద్రత ఉండేటన్నమాట, అంటే చిన్న తరహా పరిశ్రమలో. కాబట్టి ఇక్కడ ఏమన్నాడు? సరైన వాక్యాలు అన్నాడమ్మా. ఇప్పుడు BCD అనేది సరైనవా కాదా? సరైనవి. కాబట్టి ఎతకండి అమ్మా, BCD సరైన. సి ఆప్షన్ సరైన. 9వ దానికి సి ఆప్షన్. నెక్స్ట్ 10వ ప్రశ్న, కాయలా పడ్డ పరిశ్రమల అంతర్గత కారణాలకు సంబంధించి సరైన వాక్యం అన్నాడు. పరిశ్రమ కాయల పడ్డది అంటేనమ్మా సిక్ ఇండస్ట్రీ అయితే మూతపడుతుందే కదా, ఒక నష్టాల్లో ఉందే కదా. దాని అర్థం నష్టాల్లో ఉన్నదన్నా కాయలా పడ్డదనన్నా రెండు అవునా కదా, మూతపడిపోతున్నా ఒకటే. కాయలా పడ్డ పరిశ్రమల అంతర్గత కారణాలకు సంబంధించి సరైన వాక్యం అన్నాడు. ఫస్ట్ ఆప్షన్ ఏమన్నాడు? నిర్వహణ లోపం, అవునా కదా. రెండోది ఏది? నిధులు దుర్వినియోగం చేసేస్తారు. ఇది రీజనే, సరైన వాక్యాలమ్మా. నెక్స్ట్ సీల్ ఏమన్నాడు? స్థల నిర్ణయంలో లోపం. ఎత్తుకుమేసి ఏడో పోయి కట్టేస్తే కంపెనీ ఏడ సక్సెస్ అవుతుందమ్మా? అవ్వదు. నెక్స్ట్ డీల్ ఏమన్నాడు? సమర్థనీయం కాని విస్తరణ, అవునా కదా. ఎవడికి 4 సరైనడు కాదా? 4 సరైనది. ఆప్షన్ ఎత్తుకోండి ఇక్కడ. బి సరైన సమాధానం. 10కి బి అమ్మ. నెక్స్ట్ 11వ ప్రశ్న చూడు. కాయలా పడ్డ పరిశ్రమల అంతర్గత కారణాలలో సరికానిది. అంతర్గత కారణాల్లో సరికానిది ఎత్తుకోండి. డివిడెంట్ విధానంలో లోపం. రైట్ ఓకేనా. అధిక డిమాండ్ అంచనాలు, ఓకే రైట్. రైట్ ఓకేనా. పురాతన యంత్రాలు, ఎస్ అది కూడా కారణమే. శ్రామికులతో సత్సంబంధాలు ఉండటం. శ్రామికులతో మంచి సత్సంబంధాలు అంటే పరిశ్రమ ఎందుకు మూతపడుతుందయా? అంతే కదమ్మా, అవునా కదా. ఇప్పుడు శ్రామికులతో నాయన రే మేనేజ్మెంట్ శ్రామికులు రే మనందరం కలిసి పని చేసుకుంటే కదరా.
అవునా కదా? మనం ప్రొడక్షన్ బాగా చేసుకుంటే కదరా, ఆ వస్తువులు నాణ్యవంతం చేసుకుంటేనే కదరా, ఆ వస్తువులు మార్కెట్లో బాగా సక్సెస్ అయితేనే కదరా, రేటు ఎక్కువ సేల్స్ అయితేనే కదా రూపాయి ప్రాఫిట్ వస్తే రూపాయి మీకు ఇస్తాం అని చెప్పి. అంటే ఇక్కడ సత్సంబంధాలు కలిగి ఉంటే కంపెనీ ఎందుకు మూతపడుతుందయా? కాబట్టి శ్రామికులతో సత్సంబంధాలు ఉండటం అనేది ఇది సరైనది కాదు. రెడీ ఓకేనా? ఉండటం అన్నాడు సరే, అంటే శ్రామికులతో సంబంధాలు ఉండకపోవటం వల్లే అది మూతపడింది. ఇది డిఎం ఆన్సర్. 12వ ప్రశ్న చూడండి. చిన్న తరహా పరిశ్రమల ప్రాధాన్యతకు సంబంధించి సరికాని పదం అన్నాడు. అంటే చిన్న తరహా పరిశ్రమల ప్రాధాన్యతకు సంబంధించిన సరికాని పదం చూడు. ఎక్కువ మూలధనంతో స్థాపించవచ్చు. రాంగ్, అవునా కదా? రెడీ ఓకేనా? అసలు చిన్న తరహా పరిశ్రమ అంటే తక్కువ మూలధనం ఎక్కువ మూలధనమా? తక్కువ మూలధనం. నెక్స్ట్ బి ఏమన్నాడు? పారిశ్రామిక వివాదాలు తక్కువ. మహిళలు ఇద్దరుంటే గొడవలు ఎక్కువగా ఉంటుందా, నలుగురుంటే గొడవలు ఎక్కువ ఉంటుందా? ఎక్కువ. నలుగురుగా అంటే పేమా ఆ బస్సులో ఎట్లుంటదమ్మా వాతావరణము? అరుపులే అరుపులు. రైట్ ఓకేనా? అంటే ఇక్కడ చిన్న తరహా పరిశ్రమ కాబట్టి వివాదాలు తక్కువ ఎక్కువ? తక్కువ. సి స్థానిక వనరులను ఉపయోగించవచ్చు. అంతే కదమ్మా, స్థానిక వనరులు వినియోగించరామో వినియోగించవచ్చు. డి ద్రవ్యోల్బణాన్ని తగ్గించవచ్చు. ఎట తగ్గిస్తావు ద్రవ్యోల్బణాన్ని? భారీ తరహా పరిశ్రమలు వస్తువులు ఉత్పత్తి చేస్తున్నాయి, చిన్న తరహా పరిశ్రమలు వస్తువులు ఉత్పత్తి చేస్తున్నాయి, ఇద్దరు కలిసి వస్తువులు ఉత్పత్తి చేస్తున్నారు కాబట్టి మనుషుల కన్నా జనాభా కన్నా వస్తువులు ఎక్కువ ఉంటే ధర తగ్గుతుందా పెరుగుతుందే? తగ్గుతుంది. అంతే కదమ్మా. రెడీనా? పెద్ద రైతు టమోటా పంట వేసాడు, చిన్న రైతు టమోటా వేసాడు. మన రైతులు అన్నాం కదా, ఉపాంత రైతు విన్నారు పదాల. రెడీనా? అదే విధంగా చిన్న రైతు, రెడీ అవును కదమ్మా, మధ్య రైతు, అదే విధంగా ఉపాంత రైతు అని విషయం. పెద్ద రైతు అని చెప్పాం, అవునా కదా? పెద్ద రైతు అంటే 10 ఎకరాల కన్నా ఎక్కువ. మరి ఉపాంత రైతు అంటే 1 హెక్టార్ కన్నా తక్కువ భూమి ఉండాలి, అవునా కదమ్మా? మరి చిన్న రైతు అంటే 1 ఎకరాకి ఎక్కువ, 2 ఎకరాలు తక్కువ. కాబట్టి వీళ్ళు రైతులు, అవునా కదా? అంటే ఇక్కడ ఉపాంత రైతు టమాటో పంట వేసాడు, చిన్న రైతు పంట వేసాడు, మధ్య తరహా రైతు పంట వేసాడు, అదేవిధంగా పెద్ద రైతు పంట, అందరూ మొత్తం మీద టమాటో పంట వేశారు. జనాభా ఏమో తక్కువ ఉన్నారు, టమాటో ఉత్పత్తి ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు ధర ఏమవుతుందయా? తగ్గుతుంది. అంటే ద్రవ్యోల్బణాన్ని ఏం చేసినట్టు? ద్రవ్యోల్బణం అంటే ధరలు క్రమేణా పెరిగిపోవటానే కదా మనం ద్రవ్యోల్బణం అంటాం. అంతే కదమ్మా. రైట్. కాబట్టి జాగ్రత్తగా మీరు ఇక్కడ మనం అవునే, ద్రవ్యోల్బణం వల్ల ఎవరు నష్టపోతారు? పేదవాడు నష్టపోతాడు, రైతు నష్టపోడమ్మా, కూలీ నష్టపోతాడు, రుణ దాత నష్టపోతాడు. రెడీ, అవునా కదా? సో కాబట్టి సామాన్యుడు కూడా ఏమైపోతాడు? నష్టపోతాడు. కాబట్టి ఇది సో ద్రవ్యోల్బణం, అవునా కదా? మీకు బాగా తెలుసు, నడుస్తున్న దోకాడుతున్న ద్రవ్యోల్బణం అంటే 3. అంటే ముద్దుగా దోకాడుతున్నాడు కాబట్టి ఎంత శాతం ద్రవ్యోల్బణము? 3%. నడుస్తున్నాడు అంటే 4%. నడుస్తున్నాడు కాబట్టి 4%. మరి పరిగెత్తున్నాడు కాబట్టి 10%. దూకుతున్నాడు కాబట్టి 2 అంకెలు. అంతే దూకుతున్నాడంటే 2 అంకెలు. అదే విధంగా పరిగెత్త అంటే అదే విధంగా తర్వాత ఏంటి? హైపర్ అంటే ఎంత? 3 అంకెలు. 3% కదమ్మా. ఏది ఇదే? 3 అంకెలు మేడం. ఎస్ మేడం. కాబట్టి అవి ద్రవ్యోల్బణం, పర్సంటేజ్ని బట్టి ద్రవ్యోల్బణాలు. అంటే నడుస్తున్న తర్వాత ఏం చేస్తాడు మేడం? రైట్. ఫస్ట్ పాకుతున్న తర్వాత ఏం చేస్తాడా? నడుస్తాడు. తర్వాత ఏం చేస్తాడు? పరిగెత్తాడు. తర్వాత ఏం చేస్తాడా? రైట్. దూకతాడు. రైట్, అవునా కదా? రైట్. కాబట్టి ఇప్పుడు ఆన్సర్ ఏంది దీనికి? ఏంది? ఏ అనేది సరైన సమాధానం. రైట్. జాతమ్మ, ద్రవ్యోల్బణం మీద ఎప్పుడు మనకు ప్రశ్నే. ద్రవ్యోల్బణాన్ని సమర్థవంతంగా నియంత్రించే వారు ఎవరంటే ఆర్బీఐ. ఆ ద్రవ్యోల్బణాన్ని అతి త్వరగా నియంత్రించే వారు ఎవరంటే ఎవరు? కేంద్ర ప్రభుత్వం అనే విషయం మనము చెప్పాలి. కేంద్ర ప్రభుత్వం ఏం లేదమ్మా. సో పెట్రోల్ మీద ఈ రోజు నైట్ కి జిఎస్టీ ఎత్తేస్తున్నాము. జిఎస్టీని ఓకేనా? సో రేట్ 30% నుంచి మేము 20% తీసుకొస్తున్నాం. అంటే 10% రిడక్షన్ చేసినారు కదా. టుమారో పెట్రోల్ తగ్గుతుంది పెరుగుతుందా? తగ్గుతుంది. అంటే అతి త్వరగా నియంత్రించేది ఎవరు అని అంటే ఏమో కేంద్ర ప్రభుత్వం. సో సమర్థవంతంగా ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేది ఆర్బీఐ. ఇలాంటి ప్రశ్నలు కానీ పడ్డాయనంటే ఇంక చేసేది కూడా ఏమి ఉండదు. జాగ్రత్త, మంచి ఏరియాది. ఓకేనా? మొన్న టెట్లు అడిగిందే కదా. అంటే ఏమని? నడుస్తున్న ద్రవ్యోల్బణం ఎంతయా? 4%. పరిగెత్తున్నాం అంటే ఎంత? నెక్స్ట్ 13వ ప్రశ్న చూడండి. చిన్న తరహా పరిశ్రమలు ఎదుర్కొనే సమస్యలు లేనిది అని అన్నాడు. రైట్. చిన్న తరహా పరిశ్రమలు సమస్యలు ఎదుర్కొన్నదమ్మా, అందులో లేనిది అన్నాడు. చూడు, మనకి ఎగ్జామ్ లో మీకు అర్థం కావటం లే.
150 ప్రశ్నలు మేడం. అవి ఎన్ని ప్రశ్నలు మేడం? 150 ప్రశ్నలు. 150 ప్రశ్నలు రుద్దేటప్పుడు మన మైండ్ అలసిపోతుంది మేడం. అలసిపోతుంది. అలసిపోయేటప్పుడు ఇలాంటి ప్రశ్నలు పడ్డాయా? ఎలాంటి ప్రశ్నలు? ఓకేనా? సో చిన్న తరహా పరిశ్రమలు ఎదుర్కొనే సమస్యలలో లేనిది అన్నాడు. ఏంద్రా నాయన, ఈ రిస్కులు పడిపోతారు. పడకూడదు. ఫస్ట్ చూడమ్మా, విత్తం మరియు పరపతి సమస్య. విత్తం అంటే ఏంది? డబ్బులో పెట్టుబడి లేకపోవడం. అవునా కదా? మూలధనం లేకపోవడం వల్ల కూడా సమస్య కాదా? సమస్యే ఒకటి. సో రైటా రాంగం ఇదే? రైటే. అంటే సమస్యలో లేనిది అన్నాడు. నెక్స్ట్, అవస్థాపన సదుపాయాలలో అడ్డంకులు అన్నాడు. దానివల్లే కదా చిన్నతర పరిశ్రమలు ఎదుర్కొన్నాయి. మరి దిగుమతి ముడి సరుకులపై అల్ప సుంకాలు అన్నాడు. అధిక సుంకాలు అయిపోవటం వల్ల రా మెటీరియల్ కాస్ట్ పెరిగిపోతే వస్తువు యొక్క ధర పెరిగిపోతుంది. వస్తువు ధర పెరిగిపోతే ఆల్రెడీ భారీ తరహా పరిశ్రమ తయారు చేసిన వస్తువుకి ఈ వస్తువుకి ఎక్కువ ధర, చిన్న తరహా పరిశ్రమ వస్తువు యొక్క ధర ఎక్కువ ఉండేదంటే సో ఈ వస్తువుని ఎవరు అనుకుంటారా? పనరు. ఇది కాబట్టి జాతం. నెక్స్ట్, సో మరొకటి మార్కెట్ సమస్య. కాబట్టి ఒక సమస్యలో లేనిది ఏంటంటే దిగుమతి ముడి సరుకులపై అల్ప సుంకం. ఈడ అధిక సుంకం అని పదం ఆడతాడు. ఆ మార్జిన్ మర్చిపోతాం మనం. ఆ నారో ఎడ్జ్ ఉంది కదమ్మా, ఆ నారో ఎడ్జ్ని గాను మీరు మిస్ గాని చేశారా, బిట్టు మనకి 100% పోయేదానికి అవకాశాలు ఎక్కువగా మనకు ఉంటాయి. నెక్స్ట్ మనకు 14 ప్రశ్న చూడండి. చిన్న తరహా పరిశ్రమలు ఎదుర్కొనే సమస్యలకు సంబంధించి సరైన వాక్యం అన్నాడు. ఏ సమస్యలు ఎదుర్కొనే చూడండి చిన్న తరహా పరిశ్రమలు. ఫస్ట్, ఆలస్యం చెల్లింపులు. అవునా కదమ్మా? చెల్లింపులు ఆలస్యం ఒకటి. రైటే. కాయిలా సమస్యలు మూతపడిపోతున్నాయి. చిన్న తరహా చిన్న తరహా పరిశ్రమలు ఎక్కువ మూతపడిపోతాయి. పెద్ద తరహా పరిశ్రమలు మూతపడిపోతున్నాయా? చిన్న తరహా పరిశ్రమలు ఎక్కువ మూతపడిపోతున్నాయి. రైట్. ఓకే. నెక్స్ట్, సరిపడినంత సమాచారం ఉండకపోవటం. ఎరుగొడు తల్లి. రైట్. ఓకే. నెక్స్ట్, డి ఏమన్నాడు? సంస్కరణ వలన కలిగిన చెడు ఫలితము. 1991 పాలసీ వచ్చిన తర్వాత భారతదేశంలో భారీ తరహా పరిశ్రమలు వచ్చినాయా లేదా? వచ్చాయి. విదేశీ పెట్టుబడిదారులు వచ్చాడు. విదేశీ పెట్టుబడిదారులు అంటే వాడు భారీ తరహాలో పెట్టుబడి తీసుకొచ్చాడా, చిన్న తరహాలో పెట్టుబడి తీసుకొచ్చాడా? భారీ తరహాలో పెట్టుబడి తీసుకొచ్చాడు. ఒక అంశం. రెండో అంశం ఒకటి తీసుకొచ్చింది అడ్వాన్స్ టెక్నాలజీ లేకపోతే నార్మల్ టెక్నాలజీ? అడ్వాన్స్ టెక్నాలజీ. అవునా కదా? సాంకేతికతో కూడిన టెక్నాలజీ. మనోడి దగ్గర ఉన్నది పాత టెక్నాలజీ, పురాతన యంత్రాలు. అవునా కదా? కాబట్టి వాడి టెక్నాలజీకి, వాడి పెట్టుబడికి, వాడు మార్కెట్ ఐడియాలజీకి ఓకేనా చిన్న తరహా పరిశ్రమలు తట్టుకోలేకపోయినాయి 1991 పారిశ్రామిక తీర్మానం తర్వాత. రైట్. కాబట్టి జాగ్రత్త పెట్టుకున్నా, సంస్కరణ వల్ల కలిగిన చెడు ఫలితం. కాబట్టి ఇక్కడ మనకి ఏమన్నాడు? చిన్న తరహా పరిశ్రమలు ఎదుర్కొనేటువంటి సమస్యలకు సంబంధించి సరైన వాక్యాలు ఆలస్య చెల్లింపులు, కాయిలా సమస్యలు, సరిపడినంత సమాచారం ఉండటం అనేది రాంగ్. ఓకేనా? సంస్కరణ వల్ల కలిగిన చెడు ఫలితం. ఏందమ్మా ఇప్పుడు ఆన్సర్ దీనికి? ఏబి డి సరైన సమాధానం. డి ఆప్షన్ సరైన సమాధానం. చూడమ్మా 14. నెక్స్ట్ 15th ప్రశ్న. చిన్న తరహా పరిశ్రమలు ఎదుర్కొనే సమస్యలకు సంబంధించి సరికానిది. చూడమ్మా, మొత్తం కంటెంట్ మీకు ప్రశ్న రూపంలో వచ్చేసింది మీ చేతిలోకి. ఇలాంటి ప్రశ్నలు ఇక్కడ సాధన చేయగా మీరు ఎగ్జామ్కి వెళ్తే ఆటోమేటిక్గా ఇలాంటి ప్రశ్నే కదా గ్రూప్ 1 తరహాలో కానీ, గ్రూప్ 2 తరహాలో కానీ, ఎస్ఐ కానిస్టేబుల్ కానీ మరి దేంట్లోనే కానీ థియరీలో వచ్చేది. రైట్. ఓకే. కాబట్టి ఒకటం. ఫస్ట్ చూడు, అసమర్థ నిర్వహణ. రైటా రాంగ్? ఇది రైట్. స్థానిక పన్నులు కూడా సమస్య అయిపోయింది. పెద్ద పరిశ్రమలతో పోటీ పడుతున్నాయ్యా, పోటీ పడలేకపోవటం ఇది కూడా సమస్య కదా. మరి ముడి సరుకులు విరివిగా దొరకడం. మరి ముడి సరుకులు విరివిగా దొరికితే పరిశ్రమ ఎందుకు చిన్న తరహా పరిశ్రమ సమస్య ఎదుర్కొంటది? రా మెటీరియల్ విరివిగా దొరకపోవటమే. రెండు డి సరైన సమాధానం. సరికానిది కదా? సరికానిది. ముడి సరుకులు విరివిగా దొరికితే పరిశ్రమ ఎందుకు కాయలు పడుతుంది? కాయలు పడదు కదా. నెక్స్ట్ 16వ ప్రశ్న. చిన్న తరహా పరిశ్రమలు ఎదుర్కొనే సమస్యలలో లేనిది అన్నాడు. ఫస్ట్ ఏది? మార్కెట్ పరిస్థితులపై అవగాహన లేకపోవట. అవును. ముడి సరుకులు సప్లై కొరత. ఎస్ కరెక్ట్. నిల్వల వసతి కలిగి ఉంది. దీనికే నిల్వలు లేవు, స్టాక్ లేవు. ఇక్కడ ఈ రోజు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సక్సెస్ అవనాడు కారణం ఏంది? బఫర్ స్టాక్. అవునా కదా? ఇక్కడ నిల్వల వసతి కలిగి ఉండకపోవటం. ఓకే. నెక్స్ట్, అవస్థాపన సదుపాయాలతో గల అడ్డంకులు అన్నాడు. రైట్. ఓకేనా? కాబట్టి ఇది అడ్డంకులు. నిల్వలు వసతి కలిగి ఉండట అనేది రాంగ్.
నెక్స్ట్ 17 ప్రశ్న, ఐటీ పరిశ్రమలకు సంబంధించి సరైన వాక్యం. మొత్తం నీకు ఐటీ పరిశ్రమ మీద మొత్తం అవగాహన లేకపోతే నువ్వు బిట్టు తాగలేవు. ఏమన్నాడు ఆ ప్రశ్న? ఐటీ పరిశ్రమకు సంబంధించి సరైన వాక్యం. రైట్. ఐటీ రంగ పితామహుడు ఎవరు? రాజీవ్ గాంధీ కదా. ఎవరయ్యా? రాజీవ్ గాంధీ. రైటా రాంగ్ ఇది? రైట్, వెరీ గుడ్. నెక్స్ట్, ఐటీని సమాచార ప్రసారాల విప్లవం అంటారా అనరా? అంటారు. రైట్, ఓకేనా? సమాచార ప్రసారాల విప్లవం అని పిలుస్తారు. రైట్ ఇది. సో ఐటీ అనే పదంలో కంప్యూటర్స్, సమాచార సాంకేతిక పరిజ్ఞానం. రైట్, ఓకే అమ్మా, వస్తున్నానమ్మా. సాఫ్ట్వేర్ కలిగి ఉంటాయి అని అన్నాడు. ఉంటాయి ఉండవమ్మా? ఉంటాయి. రైట్, ఓకేనా? రైట్, అది కూడా రైట్. సో ఆప్షన్ డి, ఐటీ రంగం 1980 దశకం నుండి వృద్ధి చెందుతున్నది అని అన్నాడు. 1990 దశకం, అంతే కదా మేడం? 1980 అంటే ఆ సమయంలో ఆల్రెడీ ఎవరున్నారు పిఎం గా? ఇందిరాగాంధీ. ఇంకా రాజీవ్ గాంధీ రాలేదు కదా. రాజీవ్ గాంధీ ఎప్పుడు వస్తారు? ఆఫ్టర్ ఇందిరాగాంధీ గారు మరణించిన తర్వాత, కొంచెం అంతర్గత కల్లోలం జరిగిన తర్వాత కదా ఆయన ఎంటర్ అవుతాడు. కాబట్టి 1980 దశకం. మనోళ్ళు ఏం చూస్తారు తెలుసా? ఆడేడో టెక్స్ట్ బుక్ లో చదివేస్తుంటారు. ఎక్కడికి వస్తారు? 1980, 90, 90 ఎన్ని ఎందుకు అవసరమా? రెడ్ ఓకేనా? వేసేస్తే పోలా, ఎందుకు ఆ డీల్ రెడీగా ఉంటుంది. ఏంది? ఏబి కమాన్ హిట్ మీ, బి హిట్ మీ అంటాడు చూడు. ఒక రెడ్ అవునా కదా. సో వచ్చేస్తాడు, వచ్చేసి ఇంకెద్దు ఇవన్నీ ఆలోచించండి మేడం. ఎందుకంటే మైండ్ హీట్ ఎక్కిపోతుంది. శృద్ధి ఎడదు. కానీ ఇప్పుడు ఆన్సర్ ఏందమ్మా దీనికి? ఏబి సి ఉన్నదా లేదు ఇక్కడ? ఏబి మరియు సి సరైనది. టిక్ కొట్టండి. ఆప్షన్ 1 పెట్టేస్తుంటారు. దీన్ని ఎట్టంటే రుద్దేస్తుంటారు. రైట్, మీరు రుద్దుంటారులే తల్లి. రైట్. నెక్స్ట్ 18వ ప్రశ్న ఒకసారి చూడండి. సో ఈ క్రింది వాక్యంలో సరైన పదం అన్నాడు. ఈ క్రింది వాక్యంలో సరైన పదం. ఐటీ పరిశ్రమలో పుట్టినిల్లు. ఐటీ పుట్టినిల్లే. భారతదేశంలో ఐటీ పుట్టినిల్లు ఎక్కడ? ముంబై. ఒకటి. రైటా రాంగా? రైట్. నెక్స్ట్ 1994 అంతర్జాతీయ ఒప్పందం తర్వాత ఐటీ రంగం వృద్ధి అధికం. రైటే. నెక్స్ట్, నాస్కామ్ ఏర్పడిన తర్వాత కంప్యూటర్ పరిశ్రమ వృద్ధికి సంబంధించిన సమాచారం సేకరిస్తూ వస్తున్నది. ఎస్, కరెక్టే. నెక్స్ట్, సో 3వ అతిపెద్ద స్టార్ట్అప్ హబ్ ఏదే? ఇండియా. రైటా రాంగ్ ఇది? రైట్. కాబట్టి సో రైట్, ఓకేనా? ఏది మేడం ఆన్సర్ దీనికి? రైట్, సి, ఏబిసిడి సరైన సమాధానాలు. రైట్. ఇప్పుడు మేడం ఓకే, రైట్. ఇప్పుడు పెట్టి అర్థమైంది మేడం. రైట్, ఓకేనా? ఇందులో మేడం, ఇందులో మీకు గానా రైట్, ఓకేనా? అర్థందా? నేరుదమ్మా. రైట్, చూడు. 3వ అతిపెద్ద స్టార్ట్అప్ హబ్ అని ఆడగాన చైనా ఏముంటది లేరా, మన ఇండియా ఎందుకుంటది అని కానీ వేసుకొని వృద్ధి అంటే దీంట్లో పడిపోతావు. దేంట్లో? బిల్లు పడిపోతాం. కాబట్టి అంత సంపూర్ణంగా తెలిస్తే గాని మనం బిట్టు రుద్దలేని పరిస్థితి. ఇంత డెప్త్ చదువుకోపోండమ్మా. ఎందుకు జాబ్ రాదు? ఎందుకు రాదు? క్వాలిటీ విత్ క్వాంటిటీగా చదువుకుంటే 100% మనం చేతలేమే. నెక్స్ట్, ఈ క్రింది వాక్యాన్ని జతపరచము అని అన్నాడు. రైట్, ఓకేనా? జతపరచండి. అత్యధిక ఫోన్ సబ్స్క్రైబర్ గల రాష్ట్రం ఏది? ఏదమ్మా? ఉత్తరప్రదేశేనా? రైట్, వెరీ గుడ్. రుద్రుడు. ఒకటి. నెక్స్ట్, తక్కువ టెలి సాంద్రత గల రాష్ట్రం? బీహార్. రైట్, ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్, అత్యధిక టెలి డెన్సిటీ కలిగినటువంటి 2వ రాష్ట్రం? కేరళ. వెరీ గుడ్, కేరళ. నెక్స్ట్, ఐటీ రాజధాని గల రాష్ట్రం? కర్ణాటక. ఓకే, రైట్. మేడం ఏది మేడం ఇప్పుడు? సీనా. రైట్, వెరీ గుడ్ మా. సీటు గుడ్. రైట్. కాబట్టి చూడమ్మా, ఎక్కువ జనాభా ఎక్కడ ఉంటారో వస్తువులు వినియోగం చేసేది కూడా అక్కడే కదా లాజిక్ గా. ఉత్తరప్రదేశ్ కదా ఎక్కువ జనాభా. తక్కువ జనాభా ఎక్కడే? బీహార్ లో తక్కువ జనాభా తల్లే. రైట్. నెక్స్ట్ అమ్మా, లాస్ట్ క్వశ్చన్. రైట్, ఓకే, చూడండి. 20వ ప్రశ్న చూడండి. ఈ క్రింది వాక్యాన్ని జతపరచము అని అన్నాడు. జతపరచండి ఒకసారి ఈ వాక్యాన్ని. ఐటీ ఎక్స్ప్రెస్ ఏదమ్మా అది? ఏదే? మద్రాస్. వెరీ గుడ్.
సెకండ్ లార్జెస్ట్ ఐటీ ఎక్స్పోర్టర్స్ ఎవరు? హైదరాబాద్. వెరీ గుడ్. ఐటీ రాజధాని ఏది? బెంగళూరు. రైట్. నెక్స్ట్ టీసీఎస్ ప్రధాన కార్యాలయం ముంబై. భారతదేశంలో మొట్టమొదటి ఐటీ సెక్టర్ అని అంటే టీసీఎస్ కదా. రైట్. ఐటీ రంగాన్ని తీసుకొచ్చిన ప్రధాని అంటే ఎవరన్నాలే? రాజీవ్ గాంధీ కదా. అందుకే కదా మొట్టమొదటి. అయ్యా చూడు కొన్ని టెర్మినాలజీ. రైట్. ఓకే తల్లి. ఓకేనా? రైట్. కాబట్టి ఇలాంటి జాగ్రత్త గుర్తుపెట్టుకోండి అమ్మా. అయ్యా దీనికి ఆన్సర్ ఏంది ఇప్పుడు? ఏ అనేది సరైన సమాధానం. రైట్. ఓకేనా మా? రైట్. సో కనుక ఇది ఈరోజు